JITV7కు స్వాగతం. ఇది వాస్తవం. ఎలాంటి మచ్చ లేకుండా ఉన్న వ్యక్తి ద్వారా పట్టిందల్లా బంగారమే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మరత్న మాజీ ఎమ్మెల్సీ యగ్గె మల్లేశం కుర్మ గారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది మూర్ఖులు తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుర్మ నేతలు ఆదివారం నాడు జరిగిన సభా కార్యక్రమంలో తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేశం కుర్మ, తెలంగాణ కుర్మ విద్యార్థి హాస్టల్ కమిటీ చైర్మన్ కొలుపుల నరసింహ, జాతీయ యువజన బీసీ సంక్షేమ సంఘం కనకాల శ్యామ్ కుర్మ, రాష్ట్ర కుర్మ యువత అధ్యక్షుడు తూంకుండ అరుణ్ కుమార్, తెలంగాణ మహిళా కుర్మ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తమ్మగుంట బాలామణి, జంట నగరాల మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మిర్యాల విజయాలత, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గవ్వల నరసింహ, నిజామాబాద్ హూడా చైర్మన్ ఇలా అనేక మంది నేతలు తమ తమ ప్రసంగాలతో ఒకనాటి కుర్మ సంఘ పరిస్థితులు వేరు, మరి ఈనాడు యగ్గె మల్లేశం అన్నగారు 20 సంవత్సరాల క్రితం చేపట్టిన అనంతరం కేవలం 5,000 రూపాయలతో ఛార్జ్ తీసుకున్న తర్వాత నేడు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని, అది ఒక మచ్చలేని మహామనిషి మల్లేశం అన్నకే సాధ్యమైందని కొనియాడారు. మరింత ఆర్థిక వనరులుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కుర్మ సంఘం భవనాలను నిర్మించుకోవచ్చన్నారు. కురుములకు మరింత చేరువై పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తారనే దురదృష్టితో కోకాపేటలోని తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ భవనం నెలకు 90 లక్షల నుండి కోటి రూపాయల వరకు అద్దెకివ్వడానికి పూనుకున్నారని వక్తలు కొనియాడారు. కొంతమంది మూర్ఖులు పనిగట్టుకుని ఈ విషయంలో రాద్ధాంతం చేసి రచ్చ చేస్తున్నారని క్యామ్య మల్లేశం కుర్మ తీవ్రస్థాయిలో విచ్చుకుపడ్డారు. కుర్మ సామాజిక వర్గానికి చెందిన పేరొందిన మాజీ ప్రొఫెసర్ కంచాయిలయ్య, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి, గత కొంతకాలంగా పదే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ గురునాథ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కొంగొండ పాండు, లండన్లో ఉన్న మంత్రి సుభాష్, 4 గోడల మధ్య ఉంటూ ఎవరు ఏది చెప్తే అది కలం చేతిలో ఉంది కదా అని ముత్తా సంపత్ తదితరులు ఏనాడు సంఘానికి సేవ చేసిన పాపన పోలేదని, సంఘానికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టని వారు, కనీసం సభ్యత్వం తీసుకుని వారు కూడా పదే సంఘంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, వేడిలు వేయించి జైలుకు పంపాలని చెప్పడం సిగ్గుచేటని, వారి అధ్యానానికి నిదర్శనమని పెద్దలు చెప్పారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం 30 లక్షల వరకు అద్దెలు వసూలవుతున్నాయని, మరో కోటి రూపాయల వరకు అద్దెలు వస్తే దేశంలోనే నెంబర్ 1 కుర్మ కుల సంఘం నిలుస్తుందని కూడా అన్నారు. ఇక ఏమవుతుంది, ఏం పోతుంది, మరి మీరే మాట్లాడేటోళ్లకు ఏమైనా సమాధానం చెప్తారా? మీ ఉద్దేశం ఏంటి? అన్నిటికంటే అత్యుత్తమమైనది ఈ జనరల్ బాడీ మీటింగ్, కార్యవర్గ సమావేశం. దీన్ని మించింది ఇంకా వేరేది ఏం లేదు. మీరు ముందుకు పోదామంటే మంచిది, లేదు అంటే మేము కూడా హాయిగా మా కుటుంబం ఇప్పుడు ఇంకా 350 మందిని చేయండి, ఇంకా ఇంకో 400 మంది అయినా 4 నెలల పైసలు పెడితే 4 కోట్లకు భవనం వస్తుంది, ఇంకో 400 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న స్వర్గీయ దొడ్డి కొమరయ్య గారు జయంతి చేస్తే కొంతమంది బుద్ధిమంతులు కోకపేటలో పోయి 15 మంది చేస్తారు, ఒకటి పోయి ఆడ బోయినపల్లి మార్కెట్లో 3 చేస్తారు. సిగ్గుందా అండి? నేను మంచోడి ఇజ్జత్ కొద్దివాడు తీసినట్టు కులం ఇజ్జత్ పోతుంది, నీది కాదు పోయేది. కుర్మోళ్ళు గింతేనా అనుకుంటారు. ఇవాళ రవీంద్ర భారతిలో అందరం కలిసి ప్రభుత్వ పరంగా మనం ఆ కార్యక్రమం చేస్తే ఎంత గౌరవం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ శోకాలు మేము పెద్ద తెలుగు కళ్ళ మొగళ్ళమని చెప్పేటోళ్ళు దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా అడిగిన మునగాళ్ళ గారు మునుగోడు ఉప ఎన్నికలలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బిఎంఆర్ సార్తల మీటింగ్ పెడితే కుర్మగొల్లల మీటింగ్ పెట్టినాడు. ఆయన నా స్పీచ్లో నేను అన్న మా దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతి ఇవ్వాలి, యాదవ్లకు అది సదరోత్సవాన్ని ఇవ్వాలని. కానీ యాదవ్లు అది అడగలేదు. దొడ్డి కొమరయ్య వర్ధంతి జయంతి వచ్చితే అది నగేష్ అన్న, మల్లేష్ అన్న లెటర్ ఇచ్చి హరీష్ అన్న దాన్ని పోయి అప్పటికప్పుడు ఎన్నుండంటే జీవో తీసిస్తే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దొడ్డి కొమరయ్య జయంతిని వర్ధంతిని అధికారికంగా చేశారు. మరి కట్టినీటికి పెట్టుకునే వచ్చింది ఇంకోరు కానీ ఆ ఇంట్లోచ్చి ఇల్లు పొక్కులు చేసి పోతుందని నేను అలా మనం చేస్తా ఉన్నా. సోదరులారా, వీళ్ళందరూ కూడా ఇంతమంది వాళ్ళు 2-3 పెట్టుకొని ఇప్పుడు ఒకటి సోషల్ మీడియా అయింది. ఆయనకి ఎంత పరపతి ఉందా ఏముందా తెలియదు. దాని ముంగట మాట్లాడంగానే లక్షల మంది చూస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని అంతా ప్రతిఘటించాలి. మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. తప్పకుండా మనం అందరము ఓ మద్దతు ప్రకటిస్తే
తప్పకుండా మల్లేశన్న ముందుకు పోతాడు. ట్రస్ట్ బోర్డు పెద్ద మనుషులు అందరూ కూడా సమైక్యంగా ముందుకు పోతారు. మనం అండగా ఉన్నప్పుడే తప్పకుండా కుటుంబ సంఘం మనుగడ సాధిస్తుంది అనే విషయాన్ని నేను మీతో మనం చెప్తున్నాను. మనకు దొడ్డి కొమరయ్య హాస్టల్ భవనని అన్ని కులాలకు ఇచ్చిరని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మనకు ఒక్కరికే ఇవ్వలేదు, అన్ని కులాలకు ఇచ్చింది. అవును, మరి అన్ని కులాలలో మొట్టమొదటి బిల్డింగ్ కంప్లీట్ ఎవరిదైంది? మనదైంది. సరే, లెటర్ ఎవరు పెట్టిరు? మన విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ యజ్ఞ మల్లేశం గారు. మరి కులాలకు ఇచ్చినప్పుడు విద్యార్థి హాస్టల్ ట్రస్ట్కే తీసుకుంటుంటాం కదా. రాబోయే భవిష్యత్తు తరాలకు ఉండాలని చెప్పి మనకు భవనాలు చాలా ఉన్నాయి, ఆస్తులు చాలా ఉన్నాయి. ఒకే ఒక అన్నీ కూడా సొంతంగా డబ్బులు వేసుకొని కట్టుకున్న భవనాలే. ఈరోజు ఒకే ఒక్క బిల్డింగ్ కోకాపేడిది గవర్నమెంట్ నుంచి వచ్చింది, అది కూడా వసతులు లేవు. కాబట్టి ఈరోజు పేరు దొడ్డి కొమరయ్య ప్రస్తావించిందే రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని యజ్ఞ మల్లేశం గారు ఇచ్చినందుకే గవర్నమెంట్ ఆ పేరు పెట్టింది. దానికి కోడి గుడ్డొచ్చి కోడిని గెలిగినట్టు ఎన్నడూ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ తాతలు కానీ వాళ్ళ చరిత్రలో కులానికి రానోళ్ళు కూడా దొడ్డి కొమరయ్య పెట్టు, అది పెట్టు, ఎట్లా పెట్టిందే మేమయ్యా, మీరు మాకు చెప్పేది ఏంటి? సరే, ఈరోజు ఇంత కంప్లీట్ చేసుకున్న తర్వాత మన దాంట్లో ప్రపంచ మేధావి అని సోషల్ మీడియాలో చెప్తారు. కంచె ఐలయ్య గారు ప్రపంచ మేధావి అంట. ఐలయ్య గారు, మీకు దయచేసి చెప్తున్నా, పనికిరాని వాళ్ళని పిలిచి ఇంతమంది జిల్లాలు ఆమోదం తెలిపింది. అక్కడ మా సంఘానికి కానీ మీ మేధావితనం ఉంటే ఇక్కడ వేదికకు వచ్చి మాకు సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. కానీ 4 గోడల మధ్యలో కూర్చొని మీరు తప్పుడు పిల్లలకు సంకేతాలు ఇచ్చి మా కురుమలకు ఏమైనా అన్యాయం అయితే వాళ్ళ పాపం తగులుతుంది, వాళ్ళ ఉసురు తగులుతుంది. మీరు మేధావులా? మరి చదువుకున్న మేధావులు ఏందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ జిల్లాలో ఒకటి లాస్ట్ విన్నపము, మీ అందరూ యజ్ఞ మల్లేశం గారికి లెటర్ ఇవ్వండి. ఇట్లా మాట్లాడి ఈరోజు పోతే కాదు, అధ్యక్షుడికి లెటర్లు ఇవ్వండి. ఏది సీఎంకి ఇస్తారు లెటర్లు, అందరు ఆమోదం అన్ని జిల్లాలు ఇవ్వండి. థ్యాంక్ యూ. సమయం లేదు కాబట్టి పెద్ద మంచి కోపడతారు. థ్యాంక్ యూ. కేశవేణు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ తమ్ముడు. ఎందుకంటే మొన్న చెప్పిన ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే సెల్ ఫోన్లు ఫ్రీ అయ్యాయి, స్టార్టింగ్ వచ్చిన మాదిరిగా ఇప్పుడు లేవు. మామూలు రిక్షాలోడు కూడా సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఏ సాయి, ఏ బాబు, వాళ్ళకి ఇచ్చుకుంటే కూర్చోరాదు. ఎందుకు ఇది నువ్వు ఏదో ఒకటి చేస్తావు. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తే ఏం మాట్లాడుతుంది. ఎలక్షన్ కంటే బిఫోర్ పేద ఒక 10 లక్షల మందితోని సిద్ధరామయ్య రేవణ ఆధ్వర్యంలో, విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. నేను మర్చిపోయినా. ఆ సభ మీద నాకు అవకాశం ఇచ్చిండు ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు చెప్పిన, ఈ రాష్ట్రంలో కుర్మ ముఖ్యమంత్రి అవుతున్నాడు అనే మాట చెప్పిన. అయ్యుడు ఆ దిశగా మనం పోవాలి. అంటే ప్రతి జిల్లాను డెవలప్ చేసుకోవాలి. అందరం కంచరాములు ఎక్కడున్నాడు కొద్దిగా రావాలి, తొందర రావాలి. లేదా కనకయ్య సిరిసిల్ల జిల్లా. అయితే మీరు ఈ బిల్డింగు పక్కన 60 అంతస్తులు ఉండే బిల్డింగులు ఏవైతే అయినవి ఆ ఏరియాకు తగ్గట్టు ఈ రాష్ట్రంలో కుర్మ సంఘం భవనం స్కూలు ఎక్కడ కనబడదు మీకు. ఈ టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఇసొంటి స్కూలు మీరు ఎక్కడ చూడరు. ఆ విధంగా తయారు చేస్తున్నాం. ఎవరు వచ్చినా చేసిన స్కూలు ఎట్లా ఉండాలి, ఇది ఇక్కడ ఆర్కిటెక్ట్తో గీపించింది కాదు, బెంగళూరు ఆర్కిటెక్ట్తో గీపించిన బిల్డింగు. మీరు చూస్తే విచిత్రపోతారు. ఆ మాదిరిగా తయారు చేస్తాము. మనము బిల్డింగ్ కడదామని అనుకుంటున్నాం. అక్కడ మనకు ఆ
బిల్డింగ్ కడితే మన అందరికీ మన కుటుంబాలకు మేలు జరుగుతుంది కాబట్టి ఇంకా బీదోళ్ళకు మనం ఎంతమందికో సహాయం చేయొచ్చు. మనం హాస్టల్ బిల్డింగ్ కూడా దాంట్లో మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బిల్డింగ్ లీజుకి ఇస్తేనే మనం అందరం బాగుపడతామని నా ఉద్దేశం అన్న. అయితే మీ అందరు కూడా దీనికి సమ్మతించాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుత అధ్యక్షులు మరియు కాబోయే అధ్యక్షులు మల్లేశన్న గారులకు మరి వాళ్ళు చెప్పిన ప్రతి విషయం కూడా అందరికీ మనకు తెలిసిందే. మరి ప్రత్యేకంగా మేము మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మనందరం ప్రతి జిల్లా వారిగా మా జిల్లా తరఫున మద్దతు ప్రకటిస్తున్నాము. మరి అలాగే మల్లేశన్న గారు మరి 2008 నుండి అంటే గతంలో మన కొల్లూరు మల్లప్ప గారు వ్యవస్థాపకులు అయితే మన సంఘాన్ని స్థాపిస్తే మరి మల్లేశన్న గారు వచ్చిన తర్వాత అంటే మన సంఘం మల్లేశన్న వచ్చిన తర్వాత ఎట్లుండే ముందుండే అనేది ఒక మాటలో చెప్పుకోవచ్చు. మరి వారు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తెలుసు. మరి ఏ విషయాలు కూడా మరి పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పిండ్రు కాబట్టి అవన్నీ నేను ఎలాంటి రిపీట్ చేయకుండా ఒక్క విషయం అన్నా మరి గోకపేటలో మరి దానికి సంపూర్ణ మద్దతు మన పెద్దలు తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మరి మన ట్రస్ట్ బోర్డు మరి మీటింగ్లు పెట్టుకోవడానికి అక్కడ ఏమన్నా అవకాశం ఉంటే కూడా మరి ఆలోచించాలని నా యొక్క ఆలోచన. మరి అక్కడ మన భవనం కాబట్టి మరి వాళ్ళకి ఇచ్చినప్పటికీ మనకేమైనా అవకాశం ఉంటే ట్రస్ట్ బోర్డు మీటింగ్లో కానీ మరి అప్పుడప్పుడు మనం పోవడానికి కూడా అవకాశం ఉంటే కూడా ఒకటి ఆలోచించాలని నేను ప్రత్యేకంగా కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినంత పెద్దలందరికీ గారి అధ్యక్షులైన తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో వాళ్ళకి కనబడతలేదు. మన సంఘం ఏం లేకులేదు. ఒకప్పుడు మనము కోటిలో సమావేశం జరుపుకున్నాము, రామకోటలో సమావేశం జరుపుకున్నాము, నా బిల్డింగ్ లేక మన కవాడిగూడలో మేము జరుపుకున్నాము. తర్వాత మన సంఘం భవనం పాత బిల్డింగు ఇంతకుముందున్న జనరల్ సెక్రటరీ గారు కూరగొట్టి దాన్ని కిరాయిలకు ఇచ్చుకుంటూ పార్టీకు కిరాయిలు. విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నారు. రేపు నుండి అదే పనిలో ఉంటాం. మేమంతా యూనివర్సిటీ విద్యార్థులము. ఉస్మానియా యూనివర్సిటీ ఇంటెలెక్చువల్ ఫోరం తరపు నుంచి కూడా కోకాపేట బిల్డింగ్ మేమందరం మద్దతు పలుకుతున్నామని చెప్తున్నామన్నా. జై కుర్మా, జై కుర్మా. ఏది న్యాయం అనిపిస్తుంది? ఏముండదు. ఎగమల్లే చిన్న మన్మడు చదవాల్సిన పని లేదు. ఆయన సంపాదన ఆయనకి ఏం అవసరం లేదు. ఇవ్వకపోతే వచ్చేది కాబట్టి ₹1 కోటి కులమే నష్టపోతుంది ఈ తెలివితేటల వ్యవహారంతో. కాబట్టి మీరందరూ కూడా మేము ఈ అభిప్రాయాలను ప్రతి ఒక్క కుల సోదరులు నిర్మమాటంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం.